థ్యాంక్ యూ అడ్మినిస్ట్రేటర్ గారికి, మన మండల శాస్త్రి గారికి, మా ఏటీఎల్ ఇన్ఛార్జ్ కాంతారావు గారికి, మన టీం జెడ్పీహెచ్ఎస్ మోపిదేవి. మరి జెడ్పీహెచ్ఎస్ మోపిదేవికి నాకు చాలా పెద్ద అనుబంధమే ఉంది. ఎందుకంటే మోపిదేవి మీ స్కూల్కి ఆనుకునే ఒక దేవాలయం ఉంది, అవునా? ఆ దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చాను ఒకసారి నేను పనిగట్టుకుని. ఓకే, అయితే ఈరోజే నాకు తెలియకుండా అయితే ఇలాంటి విషయం వాళ్ళకి మా ఊళ్ళో జరిగింది. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. నిజానికి మీ అందరూ అదృష్టవంతులు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం కాబట్టి మేము ఏ స్ట్రెస్ తెలియకుండా అద్భుతమైన ఆవిష్కరణలు చేయడానికి కావలసిన శక్తిని పుంజుకున్నాం. సో ఆ రకంగా మీరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అలాగే మీరు కూడా చాలా పవర్ఫుల్గా ఎదగాలి. ఓకే, అయితే అసలు విషయం ఏంటంటే నేను ఒక 10 years క్రితం అమెరికా నుంచి వచ్చేసిన తర్వాత పిల్లలందరికీ ఏదేదో నేర్పించేయాలని, ప్రాక్టికల్గా ఎదిగిపోవాలని ప్రయత్నం నా స్కూల్తో మొదలు పెట్టాను. ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లో నా విలేజ్లో. ఒక రోజు నా ఇంటికి స్కూల్ నుంచి 6th class అబ్బాయి వచ్చాడు. వచ్చి నేను చేస్తున్న నా ఎక్స్పెరిమెంట్స్ పక్కన కూర్చుని ఏదో చేస్తున్నాడు. ఆ అబ్బాయి అన్నాను, ఒరే నీకు మైకేల్ ఫ్యారడే తెలుసా అన్నాను. ఎందుకంటే వాడు చూస్తుంటే చిన్నప్పుడు మైకేల్ ఫ్యారడేలా కనిపిస్తున్నాడు. వాడు తెలియకపోవడం ఏంటి సార్ అన్నా, నీకు మైకేల్ ఫ్యారడే తెలుసా అన్నాను. అదేంటి సార్ మైక్లోడ్ తెలవకపోవడం ఏంటి, మైకేల్ అన్నాడు. ఏంట్రా నీకెలా తెలుసు? అదే సార్ మన ఊరి సేవ ఉంటాడు కదా మైక్లోడ్, రోజుకి మైక్ ఎట్టమంటే 100 రూపాయలు తీసుకుని మైక్ పెడతారు కదా, మైకేల్ గడి తెలవకపోవడం ఏంటి సార్? మైకేల్ ఫ్యారడే బాగా గురించి ఏం చెప్తామేంటి, వాడేమో మన ఊళ్ళో మైక్లోడ్ గురించి చెప్తామేంటి. అట్లాగే ఈ రోజున మన అట్టలాంటి ఎక్కడ ఉందా అంటే, ఎక్కడుంది అట్టలాము? అట్టంలో ఉంది. ఓకే, సో ఇదంతా ఎందుకు చెప్తానంటే మై డియర్ ఫ్రెండ్స్, నేను చాలా చిన్న బుల్లి క్వశ్చన్ అడుగుతాను అన్నమాట. ఓకే, చాలా కేర్ఫుల్ గా చూడండి. నా క్వశ్చన్స్ చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ బట్ వాటి వెనకాల చాలా నిగూఢమైన అర్థం ఉంటుంది. ఓకే, ఎట్లా అంటే ఒకసారి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పాడంటే, ఇఫ్ యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సింపుల్ విచ్ మీన్స్ యూ డోంట్ అండర్స్టాండ్ వెల్ ఎనఫ్ అని చెప్పాడు. అర్థం ఏంటి? మీకు ఏ విధమైన విషయం కనుక చాలా సింపుల్ గా పిల్లలకి నువ్వు చెప్పలేకపోతే నిజానికి ఆ విషయం పట్ల నీకే అవగాహన లేదనమాట. ఎవరు చెప్పారు ఈ మాట? ఆల్బర్ట్ ఐన్స్టీన్ చిన్నాడా ఎవరన్నా? సరే, ఏదేమైనా ఇది ఎందుకు చెప్పానంటే, మరి నేను కూడా మీకు విషయాలు, రాకెట్ సైన్స్ విషయాలని సింపుల్ గా నక్షల్లో చాలా ఈజీగా అర్థమయ్యేలా చెప్పగలిగితేనే కదా నాకు కూడా 45-50 సంవత్సరాల అపారమైన నా సైన్స్ అండ్ టెక్నాలజీ నాలెడ్జ్ నాకు వచ్చని నేను అనుకోవాలి. లేకపోతే నేను చెప్పే అర్హత నాకు లేదు కదా. అందుకని ఈ రోజు ఏం చేద్దాం అనుకున్నా అంటే, మీతో బిఫోర్ లంచ్ ఒక 2 hours, ఆఫ్టర్ లంచ్ 2 hours, మొత్తం 4 hours లో నేను నా 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు బుర్రలో దోచాలని ప్రయత్నం చేస్తున్నాను ప్రాక్టికల్ గా. ఓకే, అర్థమవుతుందా లేదా? చాలా జాయ్ఫుల్ గా. కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ముందే చెప్తున్నా. నా కండిషన్స్ ఏంటంటే, నా ముందే చెప్తున్నా, నా కండిషన్ హెచ్ఎం గారు ఎదురుకుండా చెప్తున్నా. నాకు హాల్ అటల్ టింకరింగ్ ల్యాబ్ లో ఉన్నాం. మీ కనకారావు సార్ తెలిసి ఏటీఎల్ ఇన్ఛార్జ్ అయిన అండ్ రీజనల్ మెంటర్ ఆఫ్ చేంజ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్. రాష్ట్రంలో ఉన్న 713 అటల్ టింకరింగ్ ల్యాబ్, దేశంలో 10,000 ల్యాబ్స్ లో, రాష్ట్రంలో ఉన్న 713లో, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న 577 ల్యాబ్స్ కి నేను మెంటరింగ్ చేయడానికి స్టేట్ లెవెల్ పర్సన్. నేను ఆ లెవెల్లో కాదు ఇక్కడికి వచ్చింది. శాస్త్రి గారు ఎంతో శ్రద్ధ పెట్టి, ఎంతో పని పెట్టి, మాకు ఇద్దరికే ఉన్న సాన్నిహిత్యంలో ఈ రోజు స్కూల్లో ఈ సెషన్ జరగాలి అని ఆయన ఎంతో సంకల్పం పెట్టుకుని హెచ్ఎం గారి దగ్గర పర్మిషన్ తీసుకుని మన ఏటీఎల్ ఇన్ఛార్జ్ గారి సహకారంతో ఎంత అద్భుతమైన ప్రదర్శన మీకు జరగబోతుంది. ఇది బహుశా దేశంలో 5 లక్షల స్కూళ్లలో గట్టిగా ఉంటే ఒక 100 స్కూళ్ళకి కూడా ఇంకా కరెక్ట్ అవ్వలేదు ఈ సిస్టమ్. అలాంటి మీ స్కూల్కి వచ్చిందంటే ఇది చాలా చిన్న విషయం కాదు, అర్థమైనా? కానీ కండిషన్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, నిశ్శబ్దంగా లేకపోతే నా సబ్జెక్ట్ మీకు డెలివరీ చేయలేను. నా టైం ఎఫిషియన్సీ పడిపోతుంది. ఎంత నిశ్శబ్దంగా ఉండాలి అంటే, నాకు తెలియదు ఈ సెషన్ నుంచి ఎంతమంది పవర్ఫుల్ గా ప్రపంచాన్ని మన లోకల్ టు గ్లోబల్ చేస్తారో. మన మోపిదేవినే మరో ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా తయారు చేయబోతున్నారు, ఎక్కడ ఖాళీ లేకుండా. ఇవన్నీ నాకు తెలియదు. ఓకే, సో ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా, కొన్ని చిన్న క్వశ్చన్లు అడుగుతాను, బుల్బుల్ క్వశ్చన్. ఆ బుల్బుల్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉండాలి. తర్వాత ముందు హెచ్ఎం గారు ఎదుర్కొంటే క్వశ్చన్ పేపర్ లీక్ చేసేస్తున్నాను. ఈ మధ్యకాలంలో క్వశ్చన్ పేపర్లు ఎలాగో లీక్ అయిపోతున్నా, అలవాటు అయిపోయింది కదా. అందుకని నేను కూడా క్వశ్చన్ పేపర్ లీక్ చేసేస్తున్నా. ఆ క్వశ్చన్ పేపర్ ఏంటంటే, ఈ రోజు మధ్యాహ్నం 3:30కే మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఆ క్వశ్చన్ ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారో వాళ్ళకి ఒక పెద్ద ప్రైజ్ ఇవ్వబడుతుంది. అది ఎంత పెద్ద ప్రైజ్ అయిపోయిందంటే నేను ఆశ్చర్యపోయాను. నిన్న మేము జెడ్పీహెచ్ఎస్
మొహంలో పనిచేస్తే అక్కడి నుంచి అమ్మాయిల్లో ఒక ఎక్స్ట్రాడినరీ అమ్మాయి దొరికింది, 6th క్లాస్ అమ్మాయి. అట్లాగే అబ్బాయిల నుంచి ఒకటి దొరికాడు. ఓకే, సో అమ్మాయిల నుంచి అబ్బాయిల నుంచి కలిపి అమ్మాయి నిర్ణయించుకుంది, నేనే ఈ మొత్తం ఈ 150 మంది పిల్లల్లో నీ పవర్ఫుల్ అమ్మాయిని ఆ అమ్మాయి నిర్ణయించుకుంది. అబ్బాయిల నుంచి నేను ఎదుర్కొని ఒకడు పట్టుకున్నా, పొద్దున్న సాయంకాలం వరకు ఎవరి పెర్ఫార్మెన్స్ బాగుందని. వీళ్ళిద్దరికీ నా తరపున ఇవ్వాల్సిన ప్రైజ్ ఏది ఇచ్చాను. ఇప్పుడు ఈ రోజు కూడా ఎవరికై ఇవ్వబోతున్నానో అది ఏం ప్రైజ్ అని ఇప్పుడు చెప్పను, సస్పెన్స్. కానీ నా మనసుకి నచ్చినట్టుగా నేనేదో నా ప్రైజ్ నేను ఇచ్చేస్తే మార్నింగ్ 5 o'clock శాస్త్రి గారు నాకు ఏం చెప్పారంటే, శ్రీనివాస్ నిన్న అమ్మాయికి ఎందుకు ప్రైజ్ ఇచ్చావని అడిగారు. అంటే చెప్పేస్తే అవునా అయితే నేను కూడా ప్రైజ్ ఇచ్చేస్తున్నాను అన్నాను. నేను ఊహించలేదు ఆ అమ్మాయికి ఎంత పెద్ద ప్రైజ్ వచ్చిందంటే, ఆ సీన్ చూడటానికి నేను వెళ్ళకపోయాను. ముందుగా డ్రైవ్ చేసుకుని రోడ్లు బాగలేదు కాబట్టి నైనా ముందు వచ్చి 1 hour ఎన్ని సెట్ చేసుకుంటుంటే మా వెనకాల శాస్త్రి గారు కారు రాలేదు. ఎందుకు అనుకున్నారు? చాలా పెద్ద ప్రైజ్ అమెరికా నుంచి, మీరు ఎవరు ఊహించలేనంత చాలా మోస్ట్ యూస్ఫుల్ ప్రైజ్. ఒక 6వ తరగతి పిల్లకి 9:30 అసెంబ్లీలో జడ్పీహెచ్ఎస్ మొబలో ఇచ్చుకుని వచ్చారని అనుకుంటున్నాను. అవునా కదా సార్? అనుకుంటున్నాను, ఇచ్చేసారు. మరి ఆ ఫోటో కూడా మనం చూపిద్దాం తర్వాత, అటల్ ల్యాబ్ లో ఉన్న మా ప్రాజెక్ట్. సో మరి అలాంటి ప్రైజులు మీరు కూడా పొందాలి అంటే డెఫినెట్ గా ఈ రోజు నా సెషన్ పర్ఫెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకుని లాస్ట్కి వచ్చేటప్పటికి నేను లీక్ చేసిన క్వశ్చన్ ఏంటి చెప్పినా, క్వశ్చన్ పేపర్ లీక్ చేసేసింది. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ టుడేస్ ప్రోగ్రామ్? వై ఈస్ దట్ యువర్ సీనియర్ సైన్స్ మెంటర్ హాస్ కమ్ ఆల్ ద వే టు జడ్పీహెచ్ఎస్ మోపిదేవి? వాట్ ఈస్ దట్ హీ డిడ్ అని ఎవరైతే కథల రూపంలో, పేరాల రూపంలో, పాయింట్ రూపంలో, కథ రూపంలో, పేరాలలో 4-5 పేజీలు రాసేస్తారో అవి చదివి అబ్బా ఈ పిల్లలు ఎంత బాగా నేర్చుకున్నారు, ఎంత బాగా నేర్చుకున్నందుకే ఎంత అద్భుతమైన అవుట్కమ్ మన బ్రెయిన్ నుంచి వచ్చిందా. దిస్ ఈజ్ వెరీ నైస్ క్లాస్, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ క్లాస్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ రిక్వైర్స్ పిన్ ఆఫ్ సైలెన్స్. ఎవరైనా ఈ రూల్ కనుక దీన్ని బైపాస్ చేశారా, ఎవరైనా నాయిసీగా తయారయ్యారో, నేను ఏదో చేస్తున్నాను, ఏదో మాట్లాడుతున్నాను, మమ్మల్ని చూడట్లేదు అనుకున్నా, ఈ అమ్మాయిని చూస్తున్నాడు అక్కడ ఏదో మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు అనుకుంటారా, దానివల్ల మీరు చాలా నష్టపోతారు. ఇలాంటివి మళ్ళీ డబ్బులతో దొరికే పని కాదు, ఇది మళ్ళీ మనం చేస్తే దొరికేది కాదు. ఓకేనా? రెడీనా? సరే మరి సెషన్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్వశ్చన్ సెషన్కి ఈరోజు మేడం గారు చెప్పారు, తర్వాత నేను ఎన్నో రకాల సబ్జెక్టులు హ్యాండిల్ చేస్తాను, చాలా మిమ్మల్ని శక్తివంతులు చేద్దాం అనుకున్నా, పవర్ఫుల్ పీపుల్. కానీ నా ఎక్స్పెక్టెడ్ మా శాస్త్రి గారికి నాకు మొన్న చెప్పారు కదా, ఆయన కొన్న అనుబంధం ఏంటి, ఈ ఊరికి ఉన్న అనుబంధం చెప్పారు కదా. సో నిజమే, అటల్ టింకరింగ్ క్లాస్ పెట్టిన కొత్తలో మీ అందరం కలిసి కూర్చొని ఆలోచిస్తుంటే ఆయన ఆ ప్రాసెస్ అంతా తెలుసుకుని ఒక 10 స్కూల్కి నాకు కావాల్సిన స్కూల్కి ఎలా చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ చేసి స్కూళ్ళకు ఉన్నాయి అటల్ టింకరింగ్. లేకపోతే అసలు ఆ రోజుల్లో హెచ్ఎంలు ఎవరికో తెలియదు, ఎలాంటి అప్లై చేయాలని కూడా తెలియదు. మేము తెలుసుకోవడం ఏంటి, మమ్మల్ని అది మెంటర్గా పెట్టుకోవడం ఏంటి, ఆ తర్వాత మాకు ఉన్న పరిచయంతో శాస్త్రి గారు చెప్పడం ఏంటి, శాస్త్రి గారు మన చుట్టుపక్కల స్కూల్ అన్ని పేర్లు రాసి అప్లికేషన్లు అన్ని దగ్గరుండి ఎన్ని విషయాలు ఫిల్ చేయాలో, ఆ ఎన్నంత రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ స్కూల్ నుంచి కలెక్ట్ చేయాలో అదంతా చేసి డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేస్తే మనకి ఎవరు ఊహించిన స్థాయిలో సెలెక్ట్ అయినాయి. అందుకు కాబట్టి ఫండ్స్ వచ్చినాయి, ఆ తర్వాత వెండర్స్ వచ్చారు, ఇవన్నీ సెటప్ చేశారు, మీరు స్టెమ్ ఎడ్యుకేషన్ అందుకుంటున్నారు. దానికి సంబంధించిన అవసరం ఇంకోసారి వచ్చానో నేను మెంటరింగ్ చేస్తాను ఆ సబ్జెక్ట్కి సంబంధించి. బట్ ఈ రోజు మన సబ్జెక్ట్ అంతా ఓకే, అర్థమైంది మీ పాయింట్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నేను ఈ స్కూల్కి రాగానే హెచ్ఎం గారు మన ఏటీఎల్ ఇన్ఛార్జ్ కనకారావు గారు ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్నారు. ఈ పిల్లలకి నేను ఆయన ఎంత నేర్చుకుంటున్నారో మీకేం తెలుసు. ఆయనకి ఒక సైన్స్ టీచర్ గా ముందే ఎన్ని నేర్పలేదు. ఇందులో సెన్సర్లు, ఆర్డినో బోర్డ్స్, యాక్టివేటర్స్, ఎంతో లేటెస్ట్ రోబోటిక్స్ సంబంధించి 3D ప్రింటింగ్ ఎన్నెన్నో విషయాలు మీకు అవసరం. లేటెస్ట్ అవుట్ సైడ్ వరల్డ్ క్యాచ్ చేయడానికి అన్నిటికీ నేర్చుకున్నాక అంత ముందు ఆయన చదువుకున్నప్పుడు లేవు, అట్ ద సేమ్ టైం ఆయన టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఎవరో చెప్పలేదు. పని పెట్టుకుని ఆయన రకరకాల ట్రైనింగ్లకు వెళ్ళి రకరకాల చోట్ల నేర్చుకుని మళ్ళీ మీకు వచ్చి ఊర్లోకి నేర్పిస్తా ప్రయత్నం చేస్తున్నారు లేదా అన్నీ చెప్పండి. అప్పుడప్పుడు అటల్ క్లాసులు పెడతారా లేదా? లేకపోతే నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను, ఏంటంటే సైన్స్ ఎక్కడుందంటే చాలా మంది పిల్లలు దేశం అంతా నాకు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, సార్ సైన్స్ మా సైన్స్ టెక్స్ట్ బుక్ లో ఉంది సార్ అని నాకు పిల్లలు ఆన్సర్ చెప్తారు. మరి మీరేం ఆన్సర్ చెప్తారు? అట్లాగే ఈ రోజు నాకు అందుకనే గుర్తొచ్చింది, అటల్ ల్యాబ్ అది ఎక్కడ ఉందామంటే అదే సార్ అట్టల్లో ఉన్నదే మా అటల్ ల్యాబ్ అని చెప్పాను కదా మీకు. సో మీరు కూడా అలాంటి విషయాలు చెప్తారా ఏంటి? లేదు, నేను ఆల్రెడీ ఒకసారి ఇక్కడ వచ్చాను అంటే
నా తరఫున మా ఏటీఎల్ ఇన్ఛార్జ్ కనకారావు గారితో నాకు చాలా ఫ్రెండ్షిప్ ఉంది. ఆయన ఆల్రెడీ ఇక్కడ వెల్కమ్ చేయడమే కాదు, ఇక్కడ తీసుకురావడమే కాదు, ఈ అరేంజ్మెంట్ అంతా ఎలా చేయాలి ఆయన అడిగారు క్వశ్చన్ స్టార్టింగ్ లో. శ్రీనివాస్ ఏంటి ఆడియో సిస్టమ్ కూడా నువ్వే తెచ్చావా అంటే, అవును సార్, ఎందుకు మనకు ఉంది కదా, మన ల్యాబ్ కి నేను సెట్ చేసేవాడు కదా, నువ్వు ముందు నాకు మెసేజ్ ఏదో పర్ఫెక్ట్ సబ్జెక్ట్ అందాలని ఉన్నారా లేదా? మరి ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన ఏటీఎల్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలతో ఉన్నందుకు మీరు ఎంత బాగా తీసుకుని ఆయన దగ్గర నుంచి ఎంత బాగా నేర్చుకుంటే మ్యారథాన్లలో రాష్ట్రం నుంచి దేశానికి, మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ ఎడ్యుకేషన్ కి, స్టెమ్ ఎడ్యుకేషన్ కి, ఇంకా హైయర్ ఇంజనీరింగ్ ఎంత ఈజీ అయిపోతుందో. అలాగే శాస్త్రి గారు ఏం చెప్తున్నారంటే, స్కూల్లో ఉన్న పిల్లలు స్కూల్లోనే కొన్ని క్లబ్లు, సోలార్ క్లబ్ అంటున్నారు, ఆయన సోలార్ డెవలప్మెంట్ సెంటర్ అంటున్నారు, సోలార్ ఎంటర్ప్రైనర్ ఎదగాలంటున్నారు. ఇవన్నీ న్యూ డిజైన్ చేయడం కాదు, మా పిల్లలు తయారు చేసేయాలంటున్నారు. దానికి కావాలంటే మనం ట్రైనింగ్ ఇద్దామంటున్నారు, కావాలంటే రా మెటీరియల్ తెచ్చిద్దామంటున్నారు. మరి మీరు ఎదగాలంటే చెప్పండి రా. ఈ రోజు ఆఫ్టర్నూన్ 3:30 వరకు మేము కంటిన్యూస్ గా మీకు అందిస్తున్న విజ్ఞానాన్ని అందుకుంటూ ఎవరు తయారవుతారో మేము కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసి నగిన మా అబ్బాయి అందరూ కలిసి చూసుకుని నోట్ చేసుకుంటారు. అందరూ ఎదగాలి, అందరూ ఎదగాలి. ఏదో ఒకరిద్దరు కాదు, మనకి ఎంతమంది ఉంటే అంతమంది సైలెంట్ గా అబ్జర్వ్ చేసి లాగితే సరే. ఏదైనా ఒకసారి మా ఏటీఎల్ ఇన్ఛార్జ్ కనకారావు గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం సెషన్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ సెషన్ కి ఇది సౌరశక్తి మీద జరుగుతున్న ఒక ప్రాక్టికల్ సెషన్.